ఆవిడ గురించి ఇంట్రడక్షన్ చెప్తే తప్పు, పాపం కూడా. ఆవిడే పార్వతి గారు మనతో పాటు ఉన్నారు. పార్వతి గారు ఎలా ఉన్నారు? ఫైన్ ఉంది. ఏంటి పార్వతి అనే క్యారెక్టర్ పేరు చెప్పగానే ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఆ పేరు మీ అమ్మగారిదని అందరికీ తెలుసు. ఆ పాత్ర పేరు పార్వతి అని చెప్పి శంకర్ గారు చెప్పగానే ఫస్ట్ టైం అనిపించింది. నేను యాక్చువల్గా ఈ థాట్ నాకు మైండ్ లో ఉండింది, అవును కదా మా అమ్మ పేరు అని. బట్ నేను అది ఎక్కడ వాడద్దు, లాస్ట్ గా ప్రీ రిలీజ్ లో చెప్పుకుందాం అని చెప్పి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు దాన్ని. ఎందుకంటే రెండు విషయాలు, ఒకటి క్యారెక్టర్ నేమ్ రివీల్ చేయకూడదు, అండ్ రెండు నేను అది ప్రీ రిలీజ్ వరకు చెప్పొద్దు అని ఎక్స్క్లూజివ్ గా ప్రీ రిలీజ్ లో అది షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనే మొన్న రాజమండ్రిలో చెప్పేశారు. సూపర్. ఎవరు అడిగినా కూడా సెకండ్ హాఫ్ 40 minutes అదిరిపోతుంది, అంజలి గారు రామ్ చరణ్ గారి తర్వాత అంజలి గారి క్యారెక్టర్ అదిరిపోతుందని చెప్తున్నారు. కొంతమంది ముందుకు వచ్చేసి నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు. ఏంటంటే నిజంగా మాకేం అర్థం అవ్వట్లేదు. ఏంటి ఎలా ఉండిపోతుంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా బాగుంటుందండి. అంటే నేను పర్సనల్ గా నేను యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మనకు తెలుస్తుంది ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అని. ఈ రోల్ నేను పర్ఫామ్ చేసినప్పుడే నాకు తెలుసు, ఎందుకంటే అది చాలా కష్టపడి వర్క్ చేసిన ఒక క్యారెక్టర్. అంటే చాలా చాలా అనేది చిన్న వర్డ్, ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ నాకు ఈ క్యారెక్టర్కి. అంటే ఇన్ని క్యారెక్టర్స్ చేసాం కదా, ఇంత వర్క్ లోడ్ నేను ఈ క్యారెక్టర్ కోసం మాత్రమే నేను చేశాననే కన్ఫర్మ్, పక్కా అది, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పటివరకు నేను ఇంత హార్డ్ వర్క్ నేను చేయలేదు. ఇంత బాగా కూడా ఎప్పుడు చెప్పలేదు క్యారెక్టర్ గురించి కదా. ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా ఫ్రమ్ మై హార్ట్ చెప్తున్నాను నేను. ఈ పార్వతి అనే క్యారెక్టర్ ఉంది కదా, అండ్ ఆ క్యారెక్టర్ ఇట్ టుక్ ఎ లాట్ ఫ్రమ్ మీ. అంటే ఎనర్జీ అండ్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మనం రియలైజ్ అయ్యే విషయాలు, కొన్ని క్యారెక్టర్స్ మనకి నేర్పుతాయి, కొన్ని క్యారెక్టర్స్ మనం నేర్చుకుంటాం, ఇలా ఉంటాయి కొన్ని. ఈ రోల్లో నేను పర్ఫామ్ చేసిన తర్వాత నేను డబ్బింగ్ చెప్పినప్పుడు చూసి మనమేనా ఇది చేసింది అన్నట్టు ఉండింది నాకు. నేను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అని మాత్రం నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే మనం ఒకసారి సాటిస్ఫై అయిపోతే ఇంకా దానిపైన మనం ఏం చేయం. సో సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఎప్పుడు ఎక్కడైనా ఒక పాయింట్లో ఇది కుక్కలా ఇలా చేస్తుంటే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది. బట్ ఇందులో నాకు ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ, టోటలీ.